రిజర్వేషన్లు 12% పెంచే అంశంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు గాని బడ్జెట్ సమావేశాల్లో గాని రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్ల పెంపు కోసం అవసరమైతే తమిళనాడులో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేయాలనే ఆలోచనలో ఉంది సర్కార్. షెడ్యూల్డ్ తెగలు ముస్లింల రిజర్వేషన్లు పెంచేందుకు ప్రణాళిక రెడీ చేస్తోంది సర్కార్. ఈ సెషన్లో గాని వచ్చే బడ్జెట్ సెషన్లో గాని అసెంబ్లీకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికోసం రాజ్యాంగ ప్రక్రియపై దృష్టి పెట్టింది. 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నందున అన్ని అంశాలపై స్టడీ చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం కేసీఆర్. ముందుగా ముస్లింలు, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అందేలా చట్టం చేసి దాన్ని పార్లమెంటుకు పంపాలని నిర్ణయించింది సర్కార్. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంది. ఇక మైనారిటీ సామాజిక ఆర్థిక స్థితిగతులపై నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కమిటీ రిపోర్టు కూడా ప్రభుత్వానికి చేరింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి కావడంతో పూర్తిస్థాయి రిపోర్టును బీసీ కమిషన్ సిద్ధం చేస్తోంది. ముందుగా ముస్లిం రిజర్వేషన్లు పెంచుతూ రూపొందించిన బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖల అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని, తర్వాత ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సభలో తీర్మానం చేసే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. తమిళనాడులో అక్కడి బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో అక్కడ అనుసరించిన వ్యూహం రిజర్వేషన్ల పెంపు నేపథ్యంపై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం చెన్నై వెళ్లిరానుంది. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా అక్కడి అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.